గెస్ట్ పోస్టింగ్. ఇప్పుడు యూట్యూబ్ యాడ్సా? ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాగింగ్ చూసుకోండి. ఓకే. ఆ! బ్లాగింగ్‌లో వాళ్ళ ఆడియన్స్ తోటి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, సో, సార్. మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గెస్ట్ పోస్టింగ్. ఆహా! ఓకే. గెస్ట్ పోస్టింగ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు వాళ్ళ దాంట్లో ఒక ఆర్టికల్ ప్రొడ్యూస్ చేస్తారు. సో, ఆ! ప్రొడ్యూస్ చేసిన తర్వాత కింద మనకి బయో ఉంటది. ఆ! బయోలో ఏంటంటే, మీ సోషల్ మీడియా ప్రొఫైల్సు, అట్ ది సేమ్ టైమ్ మీ యొక్క వెబ్‌సైట్‌కి లింక్ ఇచ్చుకుంటాం. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళ ఆడియన్స్ మీ ఆర్టికల్ రీడ్ చేస్తారో, సో, హ్మ్. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, మీ యొక్క హ్మ్. వెబ్‌సైట్‌కి కానీ, మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ టర్న్ అవుతారు. అది హుహు. బెస్ట్ ఆప్షన్. బ్లాగింగ్ చూసుకుంటే. అదే అచ్చా! యూట్యూబ్ ఛానెల్ ప్రకారంగా చూసుకుంటే, ఆ! బ్లాగింగ్ ఇంకోటి చేయొచ్చండి. నెక్స్ట్ ఇన్ వాళ్ళ బ్లాగ్‌లోకెళ్ళి మీరు కామెంటింగ్ చేయొచ్చు. అచ్చా! ఇప్పుడు బ్లాగు రీడ్ చేసేవాళ్ళు వాళ్ళ కామెంట్స్ కూడా రీడ్ చేసి, కామెంట్ అనేది వాల్యుబుల్‌గా ఉంటే మీ యొక్క వెబ్‌సైట్ విజిట్ చేస్తారు. ఆ! ఓకేండి. అదొక హ్మ్. పద్ధతి. హ్మ్. అదే యూట్యూబ్‌లో కూడా సేమ్. ఇప్పుడు హ్మ్. యూట్యూబ్‌లో ఏంటంటే మీరు వాళ్ళ ఆడియన్స్‌తోటి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఒకటి ఇప్పుడు మనిద్దరం కలిసి ఎలా లైవ్ అయితే చేస్తున్నామో మీరు కూడా వాళ్ళతోటి కలిసి లైవ్ హ్మ్. ఇంటరాక్షన్ చేశారనుకోండి. వాళ్ళ ఆడియన్స్ మీరు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఓహో! అచ్చా! 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 ఇప్పుడు నేను ఆ! వెంకటరండ ఆ! వెంకటరండ ఛానెల్ ఇది. ఆ! మీరు మీ ఛానెల్ 3 ఆర్ట్స్ తెలుగు. ఓకే అచ్చా! అండి. ఈరోజు హ్మ్. మీరొచ్చి నా ఛానెల్‌లో కనెక్ట్ అయ్యారంటే నా ఆడియన్స్ మీతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆహా! మీ అచ్చా! నేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్న పీసెస్ దస్తగిరి అని. సో, ఈ ఆ! లైవ్ అయిన తర్వాత యూజర్స్ పీసెస్ దస్తగిరి ఎవరు అని కొంతమంది రిసర్చ్ చేసే ఛాన్స్ ఉంటది. అచ్చా! ఎక్కువ మంది చూస్తే. అప్పుడు నా ఆడియన్స్ మీతోటి కనెక్ట్ అవుతారు. అచ్చా! 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 ఓకేనా? ఓహో! ఇది దిస్ ఈస్ ఎ వాల్యూ. ఇట్ ఈస్ ఎ గుడ్ పాయింట్ సార్. మీరు చెప్పిందేంటంటే, ఓకే. అదర్ యూట్యూబర్‌తో లైవ్ చేయడం అనేది ఈజీనే. పెద్ద సమస్యేం గాదు. మనకు అవునండి. అవునవును. ఒక నలుగురు, ఐదుగురు యూట్యూబర్‌లో మనం నలుగురు ట్రై చేసినామంటే ఒకరో ఇద్దరో డెఫినిట్‌గా దొరుకుతారు. అంటే దొరుకుతారు. బోత్ వే బెనిఫిటెడ్. అవునండి. వాళ్ళ అవునవును. ఆడియన్స్ మనం కన్వర్ట్ అవుతారు. మన ఆడియన్స్ వాళ్ళ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, సింప్లీ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్. కొలాబరేషన్ కూడా అనొచ్చండి. కొలాబరేషన్. యెస్. యెస్. దిస్ ఈస్ లైవ్ కొలాబరేషన్. లైవ్ అండ్ స్పాట్ కొలాబరేషన్. అంటే అవునండి. స్పాట్ అవును. రిజల్ట్. స్పాట్ రిజల్ట్ మరి ఈస్ ఇట్ నేనిక్కడ నాట్. ఇక్కడ ఇక్కడ టైటిల్‌లో గూడా ఇచ్చానండి మీకు. లైవ్ విత్ పీసెస్ దస్తగిరి అని. సో, యూజర్స్ ఓకే. ఓకే. మీ పేరుతోటి సెట్ చేస్తారు. ఓకే. 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 ఆ! ఓకే. రైట్.